अगर पूछे उनसे कि इस पूजा क्या क्या लाभ, कहते हैं सुबह हम आरती गाते हैं, भगवान को नैवेद्य चढ़ाते हैं, गॉड फियरिंग हैं, हम करते हैं, हमारे पिताजी पूजा करते हैं, और इससे ज़्यादा आप क्या चाहते हैं। इस पूजा का आंतरिक लाभ होना चाहिए। आंतरिक लाभ क्या हुआ? ऐसे बहुत से कम लोग होंगे जो कहेंगे हुआ। बहुत से लोग तो बहुत समय लगाते हैं। तो इन संतों ने, इन जो ग्रस्त में हुए, उन्होंने कहा हम एक तरीका ऐसा बतलाते हैं, अगर इस तरीके से पूजा करेंगे तो आपको विशेष लाभ होगा। चित्त की एकाग्रता प्राप्त होगी। देखिए, पूजा भी 3 प्रकार से होती है। हम पहला प्रकार जानते हैं पूजा का, जो हम पहली तरीके की पूजा करते हैं वो है शारीरिक पूजा। दिया जलाना, भगवान जी को नैवेद्य चढ़ाना, और उसके बाद नहलाना, भगवान जी की आरती करना, भगवान जी का पूजा करना। पहले तरीके की पूजा ये, इसमें शरीर इन्वॉल्व होता है। अभिषेक करना, अभिषेक करना बहुत बड़ी चीज़ है। शिव भगवान का अभिषेक करिए, राम जी का अभिषेक करिए, बहुत अच्छी चीज़ है अभिषेक करना। पर अभिषेक करने का सच्चा तरीका क्या है? 45 से 50 मिनट जो आप अभिषेक में करते हैं, आपका मन आपके राम जी के, कृष्ण भगवान के, या जिसका अभिषेक कर रहे हैं उसके चरणों में लगा रहे, ध्यान लगा रहे, वो अभिषेक है। अगर आप अभिषेक कर रहे हैं, आपकी निगाह पंडित के ऊपर है कि पंडित क्या कर रहा है, पंडित ने क्या किया, पंडित ने दिया जलाया नहीं जलाया, पंडित का कहीं दूध तो खत्म नहीं हो गया अभिषेक करने का। अगर इसमें मन लगा हुआ है तो अभिषेक करने का कोई फ़ायदा नहीं। मत करिए अभिषेक। कि माला कहाँ से आएगी, कहाँ जाएगी, नहीं, सारी चीज़ें पहले से अरेंज कर लीजिए। बड़े प्यार से बैठिए, दूसरे लोगों को लगाइए काम करने के लिए, उसके बाद अभिषेक कीजिए। जितने टाइम अभिषेक करते उतने टाइम आपका मन आपके इष्ट के चरणों में लगा होना चाहिए और कोई दूसरा विचार नहीं आना चाहिए। दैट इज़ अभिषेक। तो बहुत ज़रूरी है। तो ये पहली पूजा हुई। दूसरी पूजा ध्यान योग, सहज योग, आनंद योग। आनंद ही आनंद है, परमानंद की प्राप्ति। आनंद की प्राप्ति कैसे होगी? जब तक पहली स्टेज से दूसरी स्टेज में प्रवेश नहीं करेंगे तब तक काम नहीं बनेगा। उसके लिए हमको अपने मन को भी इन्वॉल्व करना पड़ेगा पूजा के अंदर। मन को इन्वॉल्व कीजिए, ध्यान कीजिए, बाय थॉट पूजा कीजिए। ये समझिए कि हमारा इष्ट सह शरीर हमारे सामने विद्यमान है, उसी का ध्यान हो, उसी का नाम हो, उसी की याद हो। కనుక పూజ్య గురుదేవులు తెలియజేస్తున్నారు ధ్యానం అనేది ఎలా ప్రారంభించాలి అంటే, ఇందాక చెప్పారు మనకి చాలామంది దేవీ దేవతామూర్తులు ఉన్నాయి. అందులో ఏదో ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని ముందుగా నిశ్చయించుకోవాలి. అసలు ఈ ధ్యానము, పూజ అనేవి, ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చెయ్యాలి అంటే గురుదేవులు తెలియజేస్తున్నారు. 84 లక్షల జీవరాశుల్లోనూ పరమాత్మ అత్యంత దయాకృపలతో మనకి ఉన్నతమైనటువంటి శరీరం అనగా మానవ శరీరం ప్రసాదించాడు. మిగిలినటువంటి జీవరాశులన్నీ కూడా పశుపక్షాది క్రిమికీటకాదులు, జీవజంతువులు అజ్ఞానవశంలో ఉంటాయి. అందుకే వాటిని పశువులు అంటాం. ఒక్క ఈ మానవ శరీరంలోనే ఒక మనిషికి మాత్రమే భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఇచ్చాడు. ఏమిటి? కర్మ చేసేటువంటి అధికారం మరియు కర్మ చేసే ముందు వివేక జ్ఞానం అనగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం. మనం చేసేటువంటి పని ఏమిటి, దాని యొక్క పర్యవసానం ఏమిటి, ఎటువంటి ఫలితం వస్తుంది అని ఆలోచించుకుని చేసేటువంటి స్వతంత్రం, కర్మలు ఆచరించే ముందు స్వతంత్రం మనకి ఇచ్చాడు భగవంతుడు. మిగిలిన జీవజంతువులకి ఏమీ కూడా లేవు. అవి బుద్ధిని అనుసరించి అలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కనుక గురుదేవులు ఏమని చెప్తున్నారంటే,
ఎంతో ఉన్నతమైనది ఈ మానవ శరీరం. దేవతలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు ఈ మానవ శరీరం కోసం. ఎందుకని? ఈ ఒక్క మానవ శరీరంలోనే భగవత్ ప్రాప్తి పొందడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి. సాధన యొక్క క్షేత్రం, సాధన చేయడానికి కావాల్సినటువంటి క్షేత్రం, మోక్షానికి వెళ్ళేటువంటి ద్వారం. ఇక ఒకే ఒక అడుగు మోక్షప్రాప్తికి. మానవ శరీరం పొందాము అంటే 3 అంతులు దగ్గరికి వచ్చేసినట్లే పరమాత్మకి. కనుక మహాత్ములు, పరంపరలోని మహాత్ములు, గొప్ప గొప్ప సన్యాసులు, యోగులు కూడా అదే చెప్తూ ఉన్నారు. మానవ జన్మ సర్వోత్కృష్టమైనది, మరలా మరలా అంత సులువుగా లభించేటువంటిది కాదు ఈ మానవ శరీరం. ఈ అవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని సాధన ద్వారా ఈ మానవ శరీరాన్ని సాధనకు ఉపయోగించి భగవత్ ప్రాప్తిని పొందాలి. అదే మానవ జీవితం యొక్క లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. మా పరంపరలోని మహాత్ములు అందరూ కూడా అదే చెప్పారు. విషయ వాసనలకి, ప్రాపంచికమైన అశాశ్వతమైన కోరికలకి లొంగిపోయి అక్కడే ఉండిపోకుండా, మానవ జీవితాన్ని వృధా చేసుకోకుండా భగవత్ ప్రాప్తిలో లగ్నం చేయండి, సాధనకు వినియోగించండి ఈ మానవ శరీరాన్ని. తద్వారా పరమాత్మను పొందండి అని చెప్తున్నారు. కనుక భగవంతుడికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఈ శరీరం పొందినందుకు ఉదయం సాయంత్రం పూజ ధ్యానం చేయాలి. చాలామందిని అడిగితే ఈ పూజలు, ఉపవాసాలు, నోములు వీటి గురించి అడిగితే ఏమని చెప్తారు? తరతరాల నుంచి వస్తున్న ఆచారం అండి, మా తాతగారు చేసేవారు, మా నాన్నగారు చేసేవారు, మా ఇంట్లో దేవుడి మందిరం ఉంది, నేను చేస్తున్నాను, మమ్మల్ని చూసి రేపు మా పిల్లలు కూడా చేస్తారు అంటారు. కొంతమంది ఏమంటారు? భగవద్ధ్యానం పూజ చేయడం మంచిదే కదండి, పుణ్యం వస్తుంది అంటారు. ఇంకొంతమంది పరమాత్మ యొక్క పూజ చేయడం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు కదా అంటారు. కానీ ఈ పూజల వలన మీకు ఏమైనా మానసికంగా, అనగా మీ లోపల హృదయపూర్వకంగా ఆనందం కలిగిందా అని అడిగితే చాలా తక్కువ మంది చెప్తారు అవునండి కలిగింది అని. కానీ ఎక్కువ మంది చెప్పలేరు, సైలెంట్గా ఉండిపోతారు నిశ్శబ్దంగా. నిజానికి పూజ గురించి, నిజమైన పూజ గురించి తెలియచేస్తూ గురుదేవులు ఏమని చెప్తున్నారు? పూజ అనేది 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది శారీరక పూజ, అనగా మనందరం కూడా చేసేదే, శరీరంతో చేస్తాం. భగవంతుణ్ణి ఆరాధించడం, పువ్వులు పెట్టడం, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం, అర్చనలు, కీర్తనలు, నోములు, ఉపవాసాలు, స్తోత్ర పారాయణాలు చేయడం, మహానివేదన సమర్పించడం, ఇవన్నీ శారీరక పూజలోకి వస్తాయి. శరీరం చేస్తుంది. శారీరక పూజ అని ఎందుకంటారండి అంటే శరీరం చేసే పూజే. గురుదేవులు అదే తెలియజేశారు. మనందరం గుడికి వెళ్తూ ఉంటాం, అభిషేకాలు చేయిస్తాం, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తాం, 45 నిమిషాలు 50 నిమిషాలు అభిషేకం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది ఒకసారి తెలుసుకోండి అని చెప్తున్నారు. మనిషి అభిషేకం చేయిస్తూ ఉంటాడు, కానీ తన మనసు ఎక్కడ తిరుగుతుంది? దీపం వెలుగుతుందో లేదో, అందులో నూనె ఉందో లేదో, పూజా సామాగ్రి ఉన్నాయో అయిపోయాయో, పంతులు గారు అన్ని రకాలు వాడుతున్నారో లేదో, పాలు ఉన్నాయో లేదో, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. రుద్రాభిషేకం సమయంలో ఎన్ని నిమిషాలు మీ మనసు ఈశ్వరుడిపై లగ్నం అయింది అని అడుగుతున్నారు గురుదేవులు. కనుక అటువంటి పూజ వల్ల వచ్చేటువంటి ఆనందం కొద్దిగా తక్కువ. చెయ్యొద్దనట్లేదు, అభిషేకం చెయ్యాలి, కానీ దానిలోనే చిన్న మార్పు తీసుకురావాలి, పరిణితి చెందాలి. ఏమిటి? మానసికంగా చేయమంటున్నారు గురుదేవులు. 100కి 100 పాళ్ళు ఫలితం పొందాలి అంటే మానసిక పూజను ఆచరించండి, శారీరక పూజతో పాటు. అది విడిచిపెట్టమని కాదు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు చేసేటువంటి ఆచార వ్యవహారాల తాలూకా పూజ చేసుకుని మిగిలిన 15 లేదా 20 నిమిషాలు మానసిక పూజ చేయాలి. మానసిక పూజ అంటే మనసు ద్వారా చేయండి అభిషేకం. నిరంతరం మీ మనస్సుని ఈశ్వరుడికి అర్పించండి. ఈ మనస్సు ద్వారా చేసేటువంటి పూజ ద్వారా లాభం ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనస్సు పరమాత్మ చరణాలపై లగ్నం చెందుతుందో అప్పుడే అది ఆత్మ యొక్క ఆనందాన్ని పొందుతుంది. నిజమైన ఆనందం మనలోనే ఉంది, అదే ఆత్మిక ఆనందం, పరమాత్మ నుంచి వచ్చేటువంటి శక్తి. మనందరం కూడా ఆత్మస్వరూపులమే. దాని అనుభవం తెలియాలి అంటే, దాని ఆనందం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే మానసిక పూజ, ధ్యానం. కనుకనే ఈ మార్గం ధ్యాన మార్గం, ఆనంద యోగం. నిజమైన ఆనందాన్ని తెలియచేసేటువంటిది కాబట్టి ఆనందయోగం. సాధకుడిని నిరంతరం ఆనందంలో ఉంచేది కాబట్టి ఆనందయోగం. ధ్యానం ద్వారా ఆనందాన్ని తెలియజేస్తుంది కాబట్టి ధ్యానయోగం. కనుక ఈ మార్గంలో ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ధ్యానం ఎలా చేసుకోవాలి అనేది గురుదేవులు చెప్పారు. సాకార పూజారులు, నిరాకార పూజారులు.
అనగా భగవద్భక్తులు రెండు రకాలుగా ఉంటారు. పరమాత్మ యొక్క రూపాన్ని ఇష్టపడేవారు, వారు సాకార పూజారులు అంటారు. రెండవ రకం వారు ఉన్నారు, పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ ఆనందాన్ని పొందేవారు, వారు నిరాకార పూజారులు. ఈ రెండు రకాల భక్తులకి కూడా ఇక్కడ సాధనా విధానం తెలియచేయబడింది. అతి సులువైనది, మహాత్ముల ద్వారా తెలియచేయబడింది. ఆ ధ్యాన విధానం గురుదేవులు తెలియచేస్తారు ముందుకు ఎలా వెళ్ళాలి అనేది. तो ये निश्चित कीजिए कि परमात्मा की कौन सी मूर्त आपको सबसे ज़्यादा प्यारी लगती है, चुन लीजिए. उसके बाद उसको बदले नहीं. ऐसा नहीं कि आज आप राम की पूजा करें, कल कृष्ण की, परसों माँ की, उसके बाद शनि देव की, उसके बाद हनुमान जी की. अगर रोज़ रोज़ बदलेंगे तो आपको पूजा करने का लाभ नहीं होगा. पूजा का मकसद जो है, अगर आपने गीता पढ़ी हो तो उसमें चित्त की एकाग्रता प्राप्त करना, कंसंट्रेशन ऑफ माइंड. पूजा का असली फ़ायदा कंसंट्रेशन ऑफ माइंड, चित्त की एकाग्रता प्राप्त करना. और उससे ऊपर उठें को चित्त की वृत्तियों का निरोध प्राप्त करना. मन के अंदर जब आप पूजा करते हैं तो उस टाइम पर आपके मन के अंदर कोई विचार नहीं आना चाहिए, मन खाली हो जाना चाहिए, वैक्यूम. और वो जब ही होगा जब आपका एक इष्ट होगा, एक इष्ट की आराधना, एक इष्ट की पूजा. शरीर से करते हैं तो कंसंट्रेशन कम होता है, सारा कंसंट्रेशन हमारा शारीरिक पूजा में लगा होता है. जब मानसिक पूजा करते हैं तो हमारा कंसंट्रेशन बहुत अच्छा लगा होता है, हमें अपने इष्ट के चरणों के अलावा और कोई चीज़ न याद रहती है न ध्यान रहता है. हम संसारी लोग हैं तो क्या है, संसार के लोग हैं हम लोग, संसार में रहते हैं. तो जैसे ही आप ध्यान की अवस्था में बैठेंगे ऐसे ऐसे विचार आपके सामने आएंगे जो ज़िंदगी में आपने कभी सोचे भी नहीं होंगे. उन विचारों को हटा दीजिए एक साइड पर, फिर ध्यान कीजिए, फिर हटा दीजिए, फिर ध्यान कीजिए. अभ्यास. भगवान श्री कृष्ण ने साधना की दृष्टि से 4 विशेष बात बतलाई. पहला आहार की शुद्धि, दूसरा विहार की शुद्धि, तीसरा अभ्यास, चौथा वैराग. जो अभ्यास है, प्रैक्टिस, ये बहुत बड़ा रोल प्ले करती है. हम जिंदगी की सारी चीज़ों की प्रैक्टिस करते हैं पर राम नाम लेने की प्रैक्टिस नहीं करते, उसको समय नहीं देते. अपने शरीर को समय देते हैं हम, उसको शरीर को खाना खिलाना, नैवेद्य चढ़ाना, नहलाना धुलाना शरीर को करते हैं, पर मन को की सफाई नहीं करते, मन को आराम नहीं देते. तो मन को आराम देना जो है ये पूजा का बहुत बड़ा अंग है. अगर इसको करेंगे तो जैसे ही आप पूजा के अंदर बैठेंगे अपने इष्ट के सामने, फ़ौरन अपने इष्ट का ध्यान बनेगा, उनकी मूर्त बनेगी, उनकी शक्ल बनेगी और ना कोई दूसरा विचार रहेगा ना ख्याल. కనుక మనసు ద్వారా ధ్యానం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మనందరం కూడా ఎవరైనా మనలో భగవద్గీత చదివినట్లయితే అందులో శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశారు ఏమని, యోగా చిత్తవృత్తి నిరోధ అంటే ధ్యానం లేదా సాధన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే మనసులో వచ్చేటువంటి ఆలోచనల్ని నియంత్రించడం, మనసుని శూన్య స్థితిలోకి తీసుకువెళ్ళడం, ఆలోచన రాహిత్య స్థితిలోనికి. ఆ స్థితికి తీసుకువెళ్ళాలి అంటే దానికి ఒకే ఒక్క సాధనం ధ్యానం. కనుక ఒకే ఒక ఇష్టదేవాన్ని నిశ్చయించుకోండి అని చెప్తున్నారు గురుదేవులు. రోజుకు ఒక పరమాత్మని, రోజుకు ఒక దేవీ దేవతామూర్తుల్ని, రోజుకు ఒక భగవన్నామాన్ని మార్చుకుంటూ వెళ్తే ఏకాగ్రత ఎప్పటికీ కలగదు. ఒకే ఒక ఇష్టదేవాన్ని నిశ్చయించుకోండి, ఆ ఇష్టదైవాన్నే ధ్యానం చేయండి. సశరీరంగా ఇష్టదైవం నా ఇష్ట రూపం, పరమాత్మ యొక్క రూపం సశరీరంగా వచ్చి నా ముందు కూర్చున్నారనే భావన కలిగించుకోండి. భావన ముఖ్యం.
అదే భావనతోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చోండి. చాలా ప్రేమగా ధ్యానాన్ని మొదలుపెట్టండి, ఎటువంటి ఒత్తిడి లేకుండా. ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనసుకి ప్రేరణ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ధ్యానం యొక్క అత్యున్నత ఆవశ్యకత, యోగం యొక్క అత్యున్నత ఆవశ్యకత ఏమిటి? ఆనందాన్ని పొందడం. మనం చూడండి, శరీరాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాం, దానికి ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకుంటాం, దానికి శక్తి కావడానికి ఉదయం రాత్రి 2 పూట్ల భోజనం పెడుతూ ఉంటాం, రకరకాలైనటువంటి సబ్బులతో దాన్ని శుభ్రం చేస్తాం, మంచి మంచి పెర్ఫ్యూమ్లు అవి కొడతాం, చక్కటి బట్టలు కడతాం, శరీరాన్ని ఎంతో చక్కగా చూసుకుంటాం, దాని ఆలనా పాలన దాని సంరక్షణలోనే ఉండిపోతాం. మరి గురుదేవులు ఏమని చెప్తున్నారంటే శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా చూసుకుంటున్నారో, ఆరోగ్యవంతంగా చూసుకుంటున్నారో మనస్సును కూడా అలాగే చూసుకోవాలి అని చెప్తున్నారు. మరి మనస్సు యొక్క పరిశుభ్రత ఎప్పుడవుతుంది? దాన్ని పరమాత్మ చరణాలపై లగ్నం చేస్తే. మనస్సుకు శక్తి ఎలా వస్తుంది? భగవన్నామం చేస్తే నిజమైన ఆనందం అప్పుడు కలుగుతుంది. దానికి ధ్యానం కుదరదు. ప్రారంభ దశలో ధ్యానం చేద్దామని కూర్చునేసరికి మనస్సు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది, నిశ్చలంగా ఉండదు, చంచలమైనటువంటిది మన మనస్సు. దాని లక్షణమే అంత, నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇందాక చెప్పారు గురుదేవులు ప్రారంభంలో, మనం గత జన్మల తాలూకా సంస్కారాల ఫలితంగా ఈ జన్మలో ఇంత మంచి స్థితిలో ఉన్నాము అని చెప్పారు. ఎందుకని? మనసు ఎల్లప్పుడూ కూడా మనం చేసేటువంటి కర్మల తాలూకా సంస్కారాలనే గుర్తు చేస్తూ ఉంటుంది. మనసు ఏది చెప్తుందో మనిషి అదే చేస్తూ ఉంటాడు. కనుక మనం చేసేటువంటి కర్మలన్నీ మంచివి అయి ఉండాలి. అదేవిధంగా ఆ కర్మ తాలూకా ఫలితం మనసుపై ఎప్పుడూ ప్రభావం చూపకూడదు. అటు ఇటు తిరుగులాడుతూ ఉంటుంది. మనం ప్రత్యేకించి మన గృహస్థులం, మనకి బరువు బాధ్యతలు ఉన్నాయి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆడవారికి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసుకోవడం, చాలా ఉన్నాయి బాధ్యతలు. మన సన్యాసులం కాదు, గృహస్థులం. కనుక మనసు అటు ఇటు వెళ్తూ ఉంటుందని చెప్తున్నారు గురుదేవులు. ధ్యానం కుదరదు. కానీ ఎంతగా అటు ఇటు తిరుగుతూ ఉంటుందో అంతే ప్రేమగా దాన్ని తీసుకొచ్చి మరలా భగవత్ చరణాలపై లగ్నం చేయడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. ఒత్తిడి తీసుకురావద్దు ఎప్పుడూ కూడా మనసు మీద. బలవంతంగా ధ్యానం చేయడానికి కూర్చోవద్దు. ప్రశాంతంగా కూర్చోండి. భగవత్ చరణాలపై విశ్రాంతి కోసం కూర్చున్నాను అనే భావనతో కూర్చోండి అని చెప్తున్నారు. వెళ్ళిపోతూ ఉంటుంది అటు ఇటు, మనకు నచ్చిన వాళ్ళ మీదకి, లేదా మనకి కావలసిన పనుల మీదకి, ఉద్యోగం, వ్యాపారం మీదకి. మరలా ఆ పూజా సమయంలో దాన్ని అంతే ప్రేమగా తీసుకొచ్చి పరమాత్మ చరణాలపై లగ్నం చేయండి. ఇది ఎలా జరుగుతుందండి అంటే ఒక్కసారిగా జరిగేది కాదు, అభ్యాసం. మేక్ ఇట్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు గురుదేవులు. రోజు 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 చేయగా ఈరోజు 1 నిమిషం ధ్యానం కుదిరింది, 10 నిమిషాలు ప్రపంచంలోకి వెళ్ళింది. రేపు 2 నిమిషాలు ధ్యానం కుదురుతుంది, 8 నిమిషాలు ప్రపంచంలో తిరుగుతుంది. అసలు మనం ముందు కూర్చోవడం అంటూ జరిగితే క్రమక్రమంగా మనసు కూడా ఒక చోట కుదురుగా కూర్చుంటుంది అని చెప్తున్నారు గురుదేవులు. అభ్యాసానికి ఏకాగ్రత కలగాలి అంటే అభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మేక్ ఇట్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు. అభ్యాసం వల్ల సాధించలేనిదంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు. కనుక నియమిత రూపంలో కూర్చోండి, భగవత్ చరణాలపై ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనస్సులో ధ్యానం కలగలేదు కదా అని ధ్యానం విడిచిపెట్టకండి, చేస్తూనే ఉండండి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా అని చెప్తున్నారు. 15-20 రోజులు చేసేసరికి 21వ రోజు మీరు చెప్పవలసిన అవసరం లేదు. ఆ సమయంలో మీరు అలా కూర్చోగానే భగవన్నామం వచ్చి మీ మనసులో దానంతటా అదే ఆటోమేటిక్గా జరుగుతుంది. ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।